దేవీ నవరాత్రులు డే 6 అండి. ఈరోజు మనం 6:30కి స్టార్ట్ అయ్యాము. కొంచెం నిద్ర లెగడం లేట్ అయిపోయింది. ఈరోజు బాగా లేట్ అయిపోయింది. 6:30కి అయితే స్టార్ట్ అయ్యాము. మనం ఫ్లైఓవర్ మెయిన్స్ వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి బండి అక్కడ పార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం గోపురం దగ్గర నుంచి విఐపి రూట్లోకి వెళ్ళిపోవచ్చు. మనకు పాస్ ఉంది కాబట్టి వాడు ఆపడు. ఓన్లీ పాస్ ఉన్న వాళ్ళ వరకే పంపిస్తాడండి. పాస్ లేకపోతే పైకి నో ఎంట్రీ అండి. మనం పైకి అయితే స్టార్ట్ అయ్యాం. ఈరోజు అమ్మవారు మనకి లలితా త్రిపుర సుందరిగా దేవిగా దర్శనం ఇస్తారు. చూడండి, క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. వర్షం పడేలా ఉంది ఈరోజు. మనం అయితే స్టార్ట్ అయ్యాం కొండ మీదకి. ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇలా పంచుతున్నారు. మనం అయితే విఐపి రూట్లో ఇలా వెళ్తున్నాము. జనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నారండి. దర్శనం రోజు రోజుకి క్రౌడ్ పెరుగుతుందండి, రష్ అవుతుంది. కొంచెం జాగ్రత్త. దర్శనంకి వచ్చేటప్పటికి ముందు చూసుకొని రండి, ఎందుకంటే రోజు జనాలు పెరుగుతున్నారు, రష్. ఈరోజైతే జనాలు కూడా చాలామంది ఉన్నారు. ఈ విఐపి లైన్ ఆపేశారండి. విఐపి లైన్ ఆపేసి అటు ఫ్రీ దర్శనం, 100 రూపీస్ దర్శనం అవి కంటిన్యూ చేస్తున్నాడు. ఈరోజు క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అసలు కొంచెం పిల్లల్ని తీసుకురావడం అదని చూసుకొని తీసుకురండి, ఎందుకంటే దర్శనం చాలా టైం పట్టేస్తుంది. విఐపి దర్శనంలో చాలా టైం పడుతుంది. దాన్ని బట్టుకొని పిల్లల్ని తీసుకురావాలో వద్దా లేదనేది మీరు డిసైడ్ అవ్వండి. అమ్మవారు మనం లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉందండి. అసలు ఇక్కడ కూడా అంత క్రౌడ్ ఉండదు కానీ బట్ ఇక్కడ కూడా క్రౌడ్ ఉంది. ఇక్కడే ఎంత క్రౌడ్ ఉందంటే బయట ఎంత క్రౌడ్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. మనం గుడి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఈ లైన్లో కూడా చాలామంది చాలా సేపు వెయిట్ చేస్తున్నారు దర్శనం కోసం. మనం బయటికి రాగానే వీడియో కంటిన్యూ చేద్దాం. దర్శనం అయితే బాగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తాము. అయితే ఈరోజు మనం ప్రోటోకాల్ మీద ఉన్నాము. అంటే మనకి పాస్ ఉంది కాబట్టి తెలిసిన అన్న ఉన్నాడు. అయితే మనం ఇలా బయటికి రాగానే అప్పుడే బాలయ్య బాబు గారు వచ్చారు. అయితే మనకి చైర్మన్ గారు కొంచెం తెలుసండి. అయితే బాలయ్య బాబు గారితో పాటు మళ్ళీ సెకండ్ టైం దర్శనంకి వెళ్ళానండి. నేను లోపల స్పెషల్ దర్శనం మేమే రిసీవ్ చేసుకున్నాము. బాగా దర్శనం చేసుకొని బాలకృష్ణ గారిని మళ్ళీ దర్శనం చేసుకొని బయటికి తీసుకొచ్చేసామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వాళ్ళు విఐపి కాబట్టి ఇంకా బాగా జరిగింది వాళ్ళతో దర్శనం.